ఆంధ్రప్రదేశ్‌లో ఒక సంచలనాత్మకమైనటువంటి విషయం బట్టబయలైంది. ఒక పెద్ద కుట్ర. అదేదో ఎవరితోనో చేయించటం గాదు. ఒక నాయకుడి ఇంట్లో దొరికినటువంటిది ఒకటో, రెండో తుపాకులు గాదు. ఏకంగా 3000 తుపాకులు. అలాగే 50,000 క్యాట్రిడ్జ్‌లు. ఇవన్నీ కలిపి దొరకడం అన్నటువంటిది సంచలనం సృష్టిస్తోంది. లక్నోలో హకీం సలావుద్దీన్ ఇంట్లో దొరికినటువంటి ఇవి ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం అవుతున్నాయి. అసలు ఏం జరుగుతోంది అంటే, ఈ దేశం ఇన్ని తుపాకులంటే ఒక రకంగా యుద్ధం చేయటం. ఒక 10 పల్లెటూళ్ళని స్వాధీనం చేసుకోవచ్చు ఈ తుపాకులతో. అలాంటి పెద్దదైనటువంటి యుద్ధానికి సిద్ధం చేస్తున్నారా? ఇప్పుడు ఇదే నెట్‌లో అడుగుతున్నటువంటి పరిస్థితి. అసలు ఏంటిది? ఈ తుపాకులేంటి? ఈ కథ ఏంది? అన్నటువంటిది. ఏ తీవ్రవాదుల శిబిరంలోనో దొరికింది, లేకపోతే ఎక్కడో ఇంట్లో ఎవరి దగ్గరో దొరికింది కాదు. వేరే వాళ్ళ దీంట్లో నక్సలైట్ల శిబిరాల దగ్గర కాదు. ఒక ఇంట్లో దొరికినాయి అన్నమాట.